హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో మేడారంకి వెళ్దామని అనుకున్నాం. అది ఇప్పటికి కుదిరింది. జాతరకు వెళ్తే జనాలు ఎక్కువగా ఉంటారని, ఇప్పుడైతే జనాలు తక్కువగా ఉంటారు కదా, వర్షం కూడా బాగా జరుగుతుందని మా ఫ్యామిలీ వాళ్ళు ప్లాన్ వేశారు. వింగర్ మాట్లాడితే అయిపోతుంది కదా అని మా అన్నని అడిగితే, లేదు అందరం కారులోనే వెళ్దామని చెప్పేసి అన్న చెప్పాడు. అందుకే అందరం కార్లు తీసుకొని బయలుదేరాం. మధ్యలో టిఫిన్ చేద్దామని మంతిలో ఆగాం మామ. పొద్దున్నే టిఫిన్ సెంటర్ కూడా ఓపెన్ కాలేదు. మా అదృష్టం, ఒకే ఒక్క టిఫిన్ సెంటర్ ఉంది అక్కడ. అందరం కలిసి అక్కడ టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసిన వెంటనే నాన్ స్టాప్గా మేడారం కొట్టేసాం మామ. ఫైనల్గా మేడారంకి అయితే రీచ్ అయిపోయాం మామ. ఇదే ఫ్రెండ్స్ మన జంపన్న వాగు. ఫస్ట్ లేకుండే, ఇప్పుడు ఈ మధ్య ఇంత పెద్ద కూడా లేకుండే, సట్నం బాగుండే. కారు పార్కింగ్లో పెట్టి మా ఫ్యామిలీ అంతా కలిసి గుడికి బయలుదేరాం. మా ఫ్యామిలీ అంతా జర్నీలోనే అలసిపోయినట్టున్నారు. ఇక్కడ జాతర ఏరియాని రెనోవేట్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. జాతరకి ఇంకా 1 month టైం ఉంది. అయినా కానీ జనాలు ఎట్లా ఉంటున్నారు. అనుకున్నాం కదా, జాతరకి ఎంత లేదన్నా ఒక 2 కోట్ల మంది వస్తారు. మనం మనసుతో రూపాయలు లైఫ్ సెట్. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామ. అక్కడ కూర్చున్నది మా చిన్నలుడు. వాడికి బంగారం చూపిస్తున్నాం. వాడు అవ్వడానికి చిన్నలుడైనా తాడి చెట్టు అంత హైట్ ఉంటాడు.
జనం మీద స్పందన ఏందన్నా? జనాలు విపరీతంగా ఉన్నారు. మెయింటెనెన్స్ సరిగా లేదు. ఈ జాతరకు 2 రోజుల ముందే ఇట్లుంటే జాతరకు ఊహించుకోండి మీరే. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు భోజనం చేద్దామని ఒక మంచి ప్లేస్ చూస్ చేసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మా నాన్న నాటుకోళ్ళను మంచిగా కాల్చి భోజనిస్తున్నాడు. వావ్ బ్యూటిఫుల్ నేచర్, వావ్ బ్యూటిఫుల్ నేచర్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. సమ్మక్క జాతర ఎన్నోసారి వచ్చారు? ఫస్ట్ సారి. ఎట్లున్నది జాతర? బాగుంది. బాబా మరే లక్ష్మీపురం అయితే ఇక వెళ్ళంగా వచ్చు కదా. మీరెన్నోసారి? 6 7 జాతరకి వచ్చిర్లా కొద్దిగా మొదలకి వచ్చేటోళ్ళ మీరు? అక్క ఏం చేస్తానా? నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి బగారా రైస్. సరేనమ్మా నేను పోతున్నా, జాగ్రత్త. అమ్మకాయకి ఎన్నోసారి వచ్చినావు? సెకండ్ టైమా? ఫస్ట్ టైం 20 years బ్యాక్ వచ్చిన. 20 కూడా కాదు, ఎక్కువనే. ఇంకా అసలు గుర్తే లేదు నాకు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బాగా కష్టంగా ఉంది. కష్టం చెప్తున్నావా? బాగుంది. బాగుంది. మామే చెప్పు, ఎన్నిసార్లు వచ్చినావు జాతరకి? ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు గుర్తులేదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అని మొన్న పోయిన సంవత్సరం అనుకుంటా. ఓకే. ఈ సంవత్సరం బాగా రష్ ఉన్నారు. అంత రష్ లేకుండే. రష్ ఉన్నారు బాగా. మనవాడు మనవాడు హీరో మా పెద్ద కొడుకు. 1000 సబ్స్క్రైబర్స్ ఒకటే రోజు ఎట్లా వస్తారు చెప్పాలా? కూసో నాకు అది కావాలి. వచ్చిందండి వయ్యారి. ఉన్న సబ్స్క్రైబర్లు పోతారు. మనం ఇప్పుడు సమ్మక్క జాతరకి వచ్చిన వంట చేసుకుంటాం. 5 నాటుకోళ్ళకు వస్తాం మనం. 5 నాటుకోళ్ళకు ఇప్పుడు నాటుకోళ్ళు అమ్మ పొయ్యి మీద గంజి పెట్టి నేను గంట పెడతాను.
మా తమ్ముడు వీడియో తీస్తాను. దాంట్లో ఏమేమి వేసారు సార్? ఇప్పటి వరకు అయితే ఏమీ వేయలేదు, జస్ట్ ఆయిల్ పోసినాం, కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం మన మసాలాలు డ్రై రోస్ట్ చేసి వేయించుకున్న మసాలాలు పొడి వేసుకుని ఇప్పుడు వేసుకుంటారు అనుకుంటున్నాను. ఏందమ్మా అది? మా ఫ్యామిలీలో అందగాడు ఆజాను బాహుడు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బాగా ఎన్నోసారి బాగు మీరు మేము మేడారం జాతర? జడ్జి జీవితం చెప్తుంది. థర్డ్ టైం. అదే బస్సుకు ఒకసారి పోయిన సంవత్సరం పోయిన జాతరకి పోయిన జాతరలో నేను 2 సార్లు వచ్చిన. ఇది నేను 4th టైం. ఇది థర్డ్ టైం. ఎట్లా అనిపిస్తుంది? మామయ్యలతో నచ్చిన జాతర ఓకే కానీ అక్కడ ఫెసిలిటీసే కరెక్ట్ లేవు. రోడ్స్ కన్స్ట్రక్షన్ అంతా ఉన్నది కాబట్టి మాకు ఇబ్బంది. బిఫోర్ కానీ ఇంకా సరే, మొదలు ఖర్చులకి మీరు ఏం జాగ్రత్తలు చెప్తారు? కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. రోడ్స్ బాగాలేవు కాబట్టి స్లోగా డ్రైవ్ చేసుకుంటూ ఉదయమామే కర్రీ ఎలా అయింది? నాటుకోడి కూర అయితే సూపర్గా ఉంది, దంచి కొట్టేసామంతే. ఇంతమంది ఉన్నారు, ఇంకా జాతరకి 1 month టైం ఉన్నా కానీ ఇంతమంది రష్ ఉన్నారు. నిజంగా ఫ్రెండ్స్, ఏదో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది కదా అని ముందు వస్తే ఇక్కడ మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే ఇక జాతర టైంలో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జాతర అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.